హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ బాను. ఈరోజు వీడియోలో మిల్ మేకర్ మసాలా కర్రీని చేస్తున్నానండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు, చాలా రుచిగా ఉంటుంది. మిల్ మేకర్ కర్రీ కోసం 1 కప్పు మిల్ మేకర్ని ఒక గిన్నెలో వేసుకుని వేడివేడి నీళ్లను పోసుకోవాలి. కొంచెం ఉప్పుని వేసుకుని ఒకసారి కలుపుకుని 15 నిమిషాలు నానబెట్టుకోండి. ఇవి నానేలోపు కూరకి గ్రేవీ కోసం మిక్సీ జార్లో 3 స్పూన్ల జీడిపప్పుని, వాటర్ మెలాన్ సీడ్స్ 1 స్పూను, 1 స్పూను గసగసాలు వేసుకోండి. గసగసాలు బదులు మీరు కావాలంటే నువ్వులైనా వేసుకోవచ్చండి. కొంచెం కొబ్బరి ముక్కల్ని వేసుకుని గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్నాక కొంచెం నీళ్లను పోసుకుని మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. 15 నిమిషాల తర్వాత మిల్ మేకర్ నానిపోయాయి. వీటిలోని వాటర్ అంతా వంపేసుకుని ఇప్పుడు దీంట్లో నుంచి వాటర్ అంతా గట్టిగా పిండేసి ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని హీట్ అయినాక ఇందులో నీరు పిండినటువంటి మిల్ మేకర్ వేసుకుని కొద్దిగా పసుపు వేసి 1 నిమిషం మాత్రమే ఫ్రై చేయండి. ఇలా ఫ్రై చేసామనుకోండి కూర టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇలా 1 నిమిషం ఫ్రై చేస్తే సరిపోతుంది. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు అదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. మసాలా కూర కదండి, ఆయిల్ ఎక్కువే పడుతుంది. ఆయిల్ హీట్ అయ్యాక మీడియం సైజు 2 ఉల్లిపాయల్ని కట్ చేసిన ముక్కలు వేసుకోండి. ఇప్పుడు ఉప్పు, పసుపు వేసుకుని ఉల్లిపాయల్ని ఎర్రగా అయ్యేంత వరకు వేయించుకోండి. ఇలా వేగాక 1 స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుని కొంచెం కరివేపాకు, 2 పచ్చిమిర్చిని కట్ చేసిన ముక్కలు వేసి మిక్స్ చేసుకోండి. పచ్చిమిర్చి బాగా వేగాల్సిన అవసరం లేదండి, లైట్ గా ఫ్రై అయితే సరిపోతుంది. తర్వాత మీడియం సైజు 1 టమాటాని ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. ఇప్పుడు వీటన్నిటిని బాగా కలిపి మూత పెట్టి టమాటాలు మగ్గించుకోవాలి. టమాటాలు ఇలా మగ్గిన తర్వాత 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, స్పూనున్నర కారం, 1/2 టీ స్పూన్ గరం మసాలా పొడి వేసుకోవాలండి. 1 నిమిషం పాటు ఫ్రై చేయాలి. మసాలాలన్నిటినీ నూనెలో వేసి ఫ్రై చేస్తేనే కూర రంగు రుచి బాగుంటుందండి. ఇలా కలుపుకున్నాక మనం మిక్సీ పట్టుకున్న జీడిపప్పు గసగసాల పేస్ట్ ఉంది కదా, అది వేసేసుకుని కలుపుకోవాలి. ఇలా బాగా కలిపి మీడియం ఫ్లేమ్లో దగ్గరికి వచ్చే వరకు వేయించుకోవాలి. ఇది జీడిపప్పు పేస్ట్ కదండి, అడుగంటుకుంటుంది. అందుకనే మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. చూడండి, నూనె పైకి తేలింది కదా, ఇలా నూనె పైకి తేలి కనిపించేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఫ్రై చేసి పెట్టుకున్న మిల్ మేకర్ వేసి కలుపుకోవాలి. మిల్ మేకర్ పెద్దగా అనిపిస్తే 2 ముక్కలుగా కట్ చేసైనా వేసుకోవచ్చండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత 1 పెద్ద గ్లాసు నీళ్లను పోసుకోవాలి. వీటన్నిటినీ కలుపుకోవాలి. ఇలా బాగా కలిపేసి మీడియం ఫ్లేమ్లో మూత పెట్టేసి 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇవి త్వరగానే ఉడికిపోతాయండి, పెద్దగా టైం పట్టదు. మీకు నీళ్లు తక్కువగా ఉన్నాయి అనిపిస్తే ఇంకొంచెం నీళ్లను వేసుకోవచ్చు. మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుకుంటూ ఉండండి, అడుగంటకుండా ఉంటుంది. ఇలా 10 నిమిషాలు ఉడికించుకున్నాక మూత తీసి ఒకసారి కలుపుకుని 1 స్పూను కసూరి మేతిని నలిపి వేసుకోండి. ఇలా బాగా కలిపేసి మూత పెట్టి 2-3 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు నూనె పైకి తేలింది అంటే కూర తయారైనట్టేనండి. చివరగా కొంచెం కొత్తిమీరను వేసుకుని కలుపుకుని స్టవ్ ఆఫ్ చేయండి. వేడివేడిగా సర్వ్ చేసుకుంటే మిల్ మేకర్ మసాలా కర్రీ రెడీ అయింది. అన్నం, చపాతీ, పుల్కాలోకి దేంట్లోకి తిన్నా గానీ రుచి చాలా బాగుంటుందండి. వీడియో నచ్చితే గనక లైక్ చేసి ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.